Hi, good morning students. Welcome to online classes from Padmavati Junior College, Nashalpeta. మరి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లోకి వచ్చేసరికి క్రిస్టల్ డిఫెక్ట్స్ చెప్పాము. మరి ఈరోజు వచ్చేసరికి అంటే సాలిడ్ స్టేట్లో క్రిస్టల్ డిఫెక్ట్స్ చెప్పాము. ఇప్పుడు వచ్చేసరికి దీని తర్వాత టాపిక్ మనకి ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అంటే విద్యుత్ ధర్మాలు ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అంటారు. ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ విద్యుత్ ధర్మాలు తీసుకుంటే జనరల్గా విద్యుత్ ధర్మాలు తీసుకుంటే 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే వాహకాలు అంటాం. ఫస్ట్ ఏది వాహకాలు ఏమంటాము కండక్టర్స్. సెకండ్ వన్ ఏంటంటే బంధకాలు అంటాం. బంధకాలు వీటిని ఇన్సులేటర్స్ అంటాం. వీటిని ఏమంటాము ఇన్సులేటర్స్. థర్డ్ వన్ సెమీ అర్ధవాహకాలు అంటాం. అర్ధవాహకాలు వీటిని సెమీ కండక్టర్స్ అంటాం. జనరల్గా విద్యుత్ ధర్మాలు తీసుకుంటే ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆర్ 3 టైప్స్. ఫస్ట్ వన్ కండక్టర్, సెకండ్ వన్ ఇన్సులేటర్స్, థర్డ్ వన్ సెమీ కండక్టర్స్. అంటే వాహకాలు, బంధకాలు, అర్ధవాహకాలు చెప్తాం. అయితే ఇక్కడ వాహకాలు, బంధకాలు అంటే వీటి కోసం చెప్పేటప్పుడు ముందు బ్యాండ్ థియరీ ఆఫ్ మెటల్స్ అంటే లోహాల యొక్క పట్టీ సిద్ధాంతం అనేది మనకి తెలియాలి. అంటే బ్యాండ్స్ ఏంటి, లోహ పట్టీలు ఏంటున్నాయి అనేది మనకి తెలియాలి. జనరల్గా మనకి బ్యాండ్ థియరీ ఆఫ్ మెటల్స్ తీసుకునేటప్పుడు జనరల్గా మెటాలిక్ బ్యాండ్స్ ఆర్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఏంటంటే కండక్షన్ బ్యాండ్. దీన్ని వాహకత పట్టీ అంటాం. కండక్షన్ బ్యాండ్ ఏమంటామంటే వాహకత పట్టీ. రెండోది ఏంటంటే వ్యాలెన్సీ బ్యాండ్. దీన్ని సంయోజకత పట్టీ అంటాం. ఇది మనకు మెయిన్ 2 బ్యాండ్స్ కోసం తెలియదు. కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్. వాహకత పట్టీ అంటాము, సంయోజకత పట్టీ అంటాము. ఇక్కడ కండక్షన్ బ్యాండ్ అంటే ఏంటంటే అంటే ఎటువంటి ఎలక్ట్రాన్స్ లేకుండా వేకెంట్ ఆర్బిటాల్ అంటే ఖాళీగా ఉన్నటువంటి పట్టీని ఏమంటామంటే వాహకత పట్టీ అంటాం. అదే ఎలక్ట్రాన్స్ తో ఫుల్గా కంప్లీట్గా నిండి ఉండే పట్టీని ఏమంటామంటే వ్యాలెన్సీ బ్యాండ్ ఆర్ సంయోజకత పట్టీ అంటాం. ఇక్కడ ఎలక్ట్రాన్స్ తో నిండి ఉన్నటువంటి పట్టీని ఏమంటాము సంయోజకత పట్టీ, వ్యాలెన్సీ పట్టీ అంటాం. దీన్ని వ్యాలెన్సీ బ్యాండ్. అదే ఎలక్ట్రాన్ లేకుండా ఖాళీగా ఉండే పట్టీని ఏమంటామంటే కండక్షన్ బ్యాండ్. దీన్ని ఏమంటాము కండక్షన్ బ్యాండ్ అంటే ఏం చెప్పాము, ఎలక్ట్రాన్ లేకుండా ఖాళీగా ఉన్నటువంటి పట్టీనే కండక్షన్ బ్యాండ్ అంటే వాహకత పట్టీ అంటాము. ఎలక్ట్రాన్తో నిండి ఉన్నటువంటి పట్టీని ఏమంటామంటే వ్యాలెన్సీ పట్టీ అంటాం. దాన్ని వ్యాలెన్సీ బ్యాండ్ అని కూడా అంటాము. దీన్నే తెలుగులో సంయోజకత పట్టీ అంటాం. వీటి యొక్క ఎనర్జీ లెవెల్ తీసుకుంటే అంటే క్రింద నుండి పైకి వెళ్ళేసరికి ఎనర్జీ లెవెల్ అంటే శక్తి స్థాయి అనేది పెరుగుతుంది. అంటే పైన ఉన్నదానికి అధిక శక్తి, క్రింద ఉన్నదానికి తక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి అంటే అధిక శక్తి అంటే ఎక్కువ శక్తి ఉన్నటువంటి బ్యాండ్నే కండక్షన్ బ్యాండ్ అంటాం కూడా చెప్పచ్చు. తక్కువ శక్తి ఉండేదాన్ని ఏమంటామంటే వ్యాలెన్సీ బ్యాండ్ అంటాం. మరి దీనిలో ఈ కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్సీ బ్యాండ్కి మధ్యలో ఉన్నటువంటి ఏరియాని ఏమంటామంటే ఫర్బిడన్ ఏరియా. ఈ మధ్యలో ఉన్న ఏరియాని ఏమంటాము ఫర్బిడన్ ఏరియా. అంటే దీన్ని నిషిద్ధ ప్రాంతము. ఫర్బిడన్ ఏరియాని ఏమంటామంటే నిషిద్ధ ప్రాంతము అంటాం. ఇక్కడ మనం తీసుకుంటే జనరల్గా ఇది బ్యాండ్ థియరీ ఆఫ్ మెటల్స్ అంటే మెటాలిక్ బ్యాండ్స్ తీసుకుంటే 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ కండక్షన్ బ్యాండ్, సెకండ్ వన్ వ్యాలెన్సీ బ్యాండ్. వేకెంట్ ఆర్బిటల్ ఉండేది కండక్షన్ బ్యాండ్, ఎలక్ట్రాన్ ఫుల్ఫిల్గా ఉండేది వ్యాలెన్సీ బ్యాండ్. మరి వ్యాలెన్సీ బ్యాండ్ నుండి ఎలక్ట్రాన్ కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళాలంటే ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ గ్యాప్ ఏమంటామంటే ఫర్బిడన్ ఏరియా అంటాం. దీన్ని నిషిద్ధ ప్రాంతం విడివి గ్యాప్ అంటాం. అయితే ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఈ బ్యాండ్స్ బేస్ చేసుకొని మనకి జనరల్గా అంటే ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏమవుతుందంటే కండక్టర్స్, సెకండ్ వన్ ఇన్సులేటర్స్, థర్డ్ వన్ సెమీ కండక్టర్స్. ఫస్ట్ ఏం చెప్పాము కండక్టర్స్ అంటే ఏం చెప్పాము వాహకాలు. అయితే ఇక్కడ కండక్టర్స్ లోకి వచ్చేసరికి వ్యాలెన్సీ బ్యాండ్ లో ఉండే ఎలక్ట్రాన్ అనేది కండక్షన్ బ్యాండ్
ఈజీగా మూవ్ అవుతుంది. అంటే అంటే ఇక్కడ ఈ కండక్టర్స్ వచ్చేసరికి ఈ రెండు బ్యాండ్స్ అనేవి వీటిలోని ఒకదానికి ఒకటి దగ్గరగా కలిసి ఉంటుంది. అంటే వీటిలో ఉన్నటువంటి ఫర్బిడన్ ఏరియా అని చెప్పాము. ఇది ఫర్బిడన్ ఏరియా, ఇది కండక్షన్ బ్యాండ్, నెక్స్ట్ ఇది వ్యాలెన్సీ బ్యాండ్. వీటి మధ్య ఉన్నటువంటి వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్య ఉన్నటువంటి ఫర్బిడన్ ఏరియా అంటే సంయోజకత పట్టీకి వాహకత పట్టీకి మధ్యలో ఉన్నటువంటి నిషిద్ధ ప్రాంత విలువ అనేది చాలా చాలా తక్కువగా ఉండే పదార్థాలను ఏమంటామంటే వాహకాలు అంటాం. అంటే అప్పుడు ఏమవుతుంది, దగ్గరగా ఉండడం వల్ల దీనిలో ఉండే ఎలక్ట్రాన్లు అనేవి ఈజీగా మూవ్ అవడం వల్ల వాహకత అనేది వస్తుంది. కాబట్టి అప్పుడు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఈజీగా ఫ్లో అవ్వడం వల్ల కండక్షన్ అనేది వస్తుంది. కాబట్టి వాటిని కండక్షన్ బ్యాండ్ అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సులేటర్లోకి వచ్చేసరికి దీనిలోని ఇది వ్యాలెన్సీ బ్యాండ్, నెక్స్ట్ దీన్ని ఏమని చెప్పాము, అది కండక్షన్ బ్యాండ్, ఇది వ్యాలెన్సీ బ్యాండ్ తీసుకోండి. ఇక్కడ ఈ వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి ఉన్నటువంటి ఈ ఫర్బిడన్ ఏరియా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఇంచుమించు దగ్గరలో ఉండడం వల్ల ఎలక్ట్రాన్ ఈజీగా ఫ్లో అవుతాయి కదా, ఈ ఏరియా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట గ్యాప్. ఈ ఫర్బిడన్ ఏరియా అనేది ఇదేం చెప్పాము, వ్యాలెన్సీ బ్యాండ్, ఇది కండక్షన్ బ్యాండ్. వీటి మధ్య ఉన్నటువంటి ఫర్బిడన్ ఏరియా చాలా ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటామంటే అక్కడ బంధకాలు అంటాం. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఫ్లో అవడం అనేది చాలా కష్టము. అయితే ఇక్కడ వాహకాలకు ఎగ్జాంపుల్స్ అనేవి మెటల్స్. వాహకాలకు ఎగ్జాంపుల్ ఏం చెప్తాము, మెటల్స్ అంటే లోహాలు అంటాం. లోహాలన్నీ కూడా విద్యుత్ వాహకాలు అని చెప్తుంది. నెక్స్ట్ ఈ వాహకాలకు వచ్చేసరికి వాటి యొక్క వాహకత పరిధి, వాటి యొక్క లిమిట్ అనమాట. కండక్టివిటీ లిమిట్ అనేది ఎంతవరకు ఉంటుందంటే 10⁴ to 10⁻⁷ ఓమ్ ఇన్వర్స్ మీటర్ ఇన్వర్స్. ఓమ్ ఇన్వర్స్ మీటర్ ఇన్వర్స్ అనేది వాటి యొక్క లిమిట్ అనేది. 10⁴ నుండి 10⁷ అనేది వాటి యొక్క వాహకత పరిధి అనేది ఉంటుంది. నెక్స్ట్ బంధకాలకు వచ్చేసరికి అంటే వీటిలో ఇన్సులేటర్స్ అని చెప్పాము కదా, ఇన్సులేటర్స్కి వచ్చేసరికి కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్సీ బ్యాండ్కి ఉన్నటువంటి ఫర్బిడన్ ఏరియా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేది వ్యాలెన్సీ బ్యాండ్ నుండి కండక్షన్ బ్యాండ్లోకి ఫ్లో అవ్వడం అనేది సాధ్యపడదు. ఫలితంగా ఇక్కడ ఏమవుతుంది, కండక్టివిటీ అనేది ఉండదు, అంటే వాహకత అనేది ఉండదు. వాహకత ఉండకపోతే వాటిని ఏమంటాము, బంధకాలు అంటాం. వాహకత ఉంటే వాటిని ఏమంటాము, వాహకాలు అంటాం. విద్యుత్ వాహకత లేకపోతే వాటిని బంధకాలు అంటాం. ఎందుకు వాహకత ఉండదు అంటే వీటిలో ఉన్నటువంటి ఫర్బిడన్ ఏరియా అంటే ఈ నిశ్చిత ప్రాంతము నిడివి అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎలక్ట్రాన్లు అనేది వ్యాలెన్సీ బ్యాండ్ నుండి వాహకత అంటే ఈ కండక్షన్ బ్యాండ్లోకి ఫ్లో అవ్వడం అనేది సాధ్యపడదు. మరి దీనికి ఎగ్జాంపుల్స్ అనేది తీసుకున్నట్లయితే నాన్ మెటల్స్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏమవుతాయి, నాన్ మెటల్స్ అంటే అలోహం. ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటే సల్ఫర్, కార్బన్, క్లోరిన్, ఫాస్ఫరస్ అంటే నాన్ మెటల్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే అదే ఇన్సులేటర్ కింద మనం ఎగ్జాంపుల్ కింద రాయొచ్చు. మరి వీటికి లిమిట్ ఉంటుంది, వీటికి వాహకత పరిధి అనేది ఉంటుంది. అది ఎంత అంటే 10⁻⁻20 to 10⁻⁻10. 10⁻⁻20 to 10⁻⁻10 ఓమ్ ఇన్వర్స్ మీటర్ ఇన్వర్స్. ఓమ్ ఇన్వర్స్ మీటర్ ఇన్వర్స్ అనేది లిమిట్ ఉంటే దాన్ని ఏమంటామంటే బంధకాలు కింద చెప్తాం. నెక్స్ట్ ఏముంది, సెమీ కండక్టర్స్, అర్ధవాహకాలు. అర్ధవాహకాల్లోకి వచ్చేసరికి ఇది కండక్షన్ బ్యాండ్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటి, వ్యాలెన్సీ బ్యాండ్. ఇది వ్యాలెన్సీ బ్యాండ్, ఇది కండక్షన్ బ్యాండ్. ఈ వ్యాలెన్సీ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్ మధ్య ఉన్నటువంటి ఈ ఫర్బిడన్ ఏరియా అనేది మీడియంగా ఉంటుంది. ఇక్కడ చాలా దగ్గరగా ఉంది, ఇక్కడ చాలా దూరంగా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి మీడియంగా ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఎలక్ట్రాన్స్ అనేవి ఈ వ్యాలెన్సీ బ్యాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళాలంటే అప్పుడు ఏం చేయాలంటే ఇంప్యూరిటీస్ని యాడ్ చేయడం, అంటే మలినాలను కలపడం వల్ల కానీ, లేదా బై యూజింగ్ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రతను ఉపయోగించడం వల్ల కానీ ఈ వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి కండక్షన్ బ్యాండ్లోకి ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఎలా మారుతాయి, ఫస్ట్ ఇవి వాహకాలుగా ఉండేవి కండక్టర్స్ అనేవి, అంటే వాహకాలుగా ఉండేవి బంధకాలుగా అంటే ఎలా ఉండేవి, బంధకాలుగా ఉండేవి వాహకాలుగా మారితే దాన్ని ఏమంటామంటే సెమీ కండక్టర్స్ అంటాం. జనరల్గా డైరెక్ట్ రాయొచ్చు డెఫినేషన్. ఏ పదార్థాలు అయితే విద్యుత్తును కనుగొండా ప్రసరింప చేస్తాయి వాటిని విద్యుత్ వాహకాలు అంటాం. అనేది కూడా రాయొచ్చు. మరి విద్యుత్తును కనుగొండా ప్రసరింప చేయడానికి కారణం ఏంటంటే వాటిలో ఫర్బిడన్ ఏరియా తక్కువ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ అనేది ఈజీగా ఫ్లో అవుతాయి, దగ్గరగా ఉండడం వల్ల ఈజీగా ఫ్లో అవుతాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మెటల్స్ అని రాస్తాము, వాటి యొక్క లిమిట్ రాస్తాము.
10⁴ to 10⁷ ఓమ్ ఇన్వర్స్ మీటర్ ఇన్వర్స్ అనేది ఎలక్ట్రికల్ లిమిట్ అనమాట. అంటే విద్యుత్ వాహకత పరిధి అనేది ఉంటుంది. నెక్స్ట్ బంధకాలకు వచ్చేసరికి ఏ పదార్థాలు అయితే తమ గుండా విద్యుత్తుని ప్రసరింప చేయలేవో వాటిని ఏమంటామంటే బంధకాలు అంటాం. వాటిని ఇన్సులేటర్స్ అని కూడా అంటాము. ఇలాంటి ఇన్సులేటర్స్ వచ్చేసరికి వీటిలో వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్య ఉన్నటువంటి ఫర్బిడన్ ఏరియా అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇవేమవుతుందంటే విద్యుత్ని తమ గుండా ప్రసరింప చేయలేము. దానివల్ల ఏమవుతుందంటే వాటిని బంధకాలు అంటాము. ఈ ఎగ్జాంపుల్స్ నాన్ మెటల్స్, వీటికి ఎగ్జాంపుల్స్ మెటల్స్. వీటికి వాహకత పరిధి వచ్చేసరికి 10⁻22 to 10⁻10 ఓమ్ ఇన్వర్స్ మీటర్ ఇన్వర్స్ అనేది వాటి యొక్క లిమిట్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏమి ఇచ్చాడు, అర్ధవాహకాలు సెమీ కండక్టర్స్ అన్నాడు. సెమీ కండక్టర్స్ అంటే మనము ఎక్కడైతే టెంపరేచర్ యూజ్ చేయడం వల్ల కానీ, ఇంప్యూరిటీస్ అంటే మలినాలను కలపడం వల్ల కానీ, ఉష్ణోగ్రతను పెంచడం వల్ల కానీ సెమీ కండక్టర్స్లో వచ్చేసరికి ఇన్సులేటర్స్ ఎలా మారుతాయి, కండక్టర్స్ అంటే బంధకాలు అనేవి వాహకాలుగా మారితే వాటిని సెమీ కండక్టర్స్ అంటారు. అంటే ఈ సెమీ కండక్టర్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ఈ రెండింటికి మధ్యలో ఉంటాయి. అంటే ఇన్సులేటర్స్ ఆర్ యాక్ట్ యాజ్ కండక్టర్స్. అంటే ఇన్సులేటర్స్ బంధకాలు అనేవి ఎలా మారుతాయి, వాహకాలుగా మారితే వాటిని ఏమంటామంటే అర్ధవాహకాలు అని చెప్తాం. మరి అలాంటి అర్ధవాహకాలకి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి సెమీ మెటల్స్. సెమీ మెటల్స్ లైక్ సిలికాన్, జెర్మేనియం అంటే 4th గ్రూప్ ఎలిమెంట్స్ అని. సిలికాన్, జెర్మేనియం 4th గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నటువంటివి కొన్ని. సిలికాన్, జెర్మేనియం క్రిస్టల్ లాటిస్ అన్ని కూడా సెమీ కండక్టర్స్ కింద మనం ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. మరి సెమీ కండక్టర్స్లోకి వచ్చేసరికి ఫర్బిడన్ ఏరియా అనేది ఈ రెండింటికంటే వాహకాలకి బంధకాలకి మీడియం లెవెల్లో ఉంటుంది, మధ్యస్థంగా ఉంటుంది. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. అప్పుడు ఎలక్ట్రాన్ ఫ్లో అవ్వాలంటే ఏం చేయాలి, బై టెంపరేచర్ అయినా యూజ్ చేయాలి, లేదా ఇంప్యూరిటీస్ అయినా యాడ్ చేయాలి. మరి ఇక్కడ అందువల్ల ఈ సెమీ కండక్టర్స్లోకి వచ్చేసరికి టెంపరేచర్ యూజ్ చేయమంటాము. నెక్స్ట్ ఇంకేంటి, వాటికి ఇంప్యూరిటీస్ యాడ్ చేయమన్నాము. ఆ టెంపరేచర్స్ ఆ ఇంప్యూరిటీస్ బేస్ చేసుకొని మనకి సెమీ కండక్టర్స్ అనేవి మళ్ళీ 2 టైప్స్ అన్నాం. సెమీ కండక్టర్స్ అనేవి 2 టైప్స్. ఫస్ట్ది ఇంటర్నల్ సెమీ కండక్టర్స్. ఇంటర్నల్ సెమీ కండక్టర్స్ అంటాం. ఇంటర్నల్ సెమీ కండక్టర్స్ అంటే ఇంటర్నల్ అంటే ఇది అంతర్గత లేదా అంతర అంటాం. అంతర్గత అర్ధవాహకాలు అంటాం. నెక్స్ట్ రెండోది ఏంటి, ఎక్స్టర్నల్. రెండోది ఎక్స్టర్నల్ సెమీ కండక్టర్స్. ఎక్స్టర్నల్ సెమీ కండక్టర్స్ వీటిని బాహ్య అర్ధవాహకాలు అంటాం. ఇంకేమంటాము, బాహ్య అర్ధవాహకాలు. బాహ్య అర్ధవాహకాలు ఇవేమవుతాయి, అంతర్గత అర్ధవాహకాలు. సెమీ అంటే ఇక్కడ సెమీ కండక్టర్స్ అనేవి మళ్ళీ తీసుకుంటే 2 రకాలు. అంటే అందులో ఫస్ట్ ఏంటి ఇంటర్నల్ సెమీ కండక్టర్స్, రెండోది ఏంటంటే ఎక్స్టర్నల్ సెమీ కండక్టర్స్. మరి ఇంటర్నల్ సెమీ కండక్టర్స్ అంటే బంధకాలకి ఉష్ణోగ్రతను కలపడం వల్ల, అంటే ఉష్ణోగ్రతను ఉపయోగించడం వల్ల వాహకాలుగా మారితే వాటిని ఏమంటామంటే ఇంటర్నల్ సెమీ కండక్టర్. ఏవైతే మనకి ఇక్కడ రాయొచ్చు, బై యూజింగ్ టెంపరేచర్ ఇన్సులేటర్స్ ఆర్ యాక్ట్ యాజ్ కండక్టర్స్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్నల్ సెమీ కండక్టర్స్. ఉష్ణోగ్రతను ఉపయోగించడం వల్ల విద్యుత్ బంధకాలు అనేవి ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్ అనేవి ఎలా మారేవి, ఎలక్ట్రికల్ కండక్టర్స్గా మారితే వాటిని ఏమంటారంటే ఇంటర్నల్ సెమీ కండక్టర్. మరి ఎక్స్టర్నల్ సెమీ కండక్టర్స్ అంటే బై యాడింగ్ ఇంప్యూరిటీస్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఆర్ యాక్ట్ యాజ్ కండక్టర్స్. మలినాలను కలపడం వల్ల ఇన్సులేటర్స్ అనేవి కండక్టర్స్ అంటే వాహకాలుగా మారితే వాటిని ఏమంటామంటే ఎక్స్టర్నల్ సెమీ కండక్టర్స్ అంటాం. మరి మలినాలు కలపడం వల్ల అంటే ఇక్కడ మలినాలు వేటి కలుపుతామంటే ఈ సెమీ కండక్టర్స్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాము, 4th గ్రూప్ ఎలిమెంట్స్ సిలికాన్, జెర్మేనియం క్రిస్టల్ లాటిస్ తీసుకున్నాం. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ జనరల్గా ఈ ఎక్స్టర్నల్ సెమీ కండక్టర్స్ అనేవి 2 టైప్స్ అండి. ఎక్స్టర్నల్ సెమీ కండక్టర్స్ ఎన్ని రకాలని చెప్పాము, 2. ఫస్ట్ ఏంటంటే ఎన్ రకం, ఎన్ టైప్ అంటాం వాటిని. ఎన్ టైప్ సెమీ కండక్టర్స్, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్. సెకండ్ వన్ పీ టైప్ సెమీ కండక్టర్స్. అంటే మనకి ఎక్స్టర్నల్ సెమీ కండక్టర్స్ అని మళ్ళీ 2 రకాలు. ఫస్ట్ ఏంటంటే ఎన్ టైపు, సెకండ్ వన్ పీ టైప్. అది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే ఎన్ టైపు సెమీ కండక్టర్స్ అనేది మనకి తెలియదు. ఎన్ రకం అర్ధవాహకాలు అంటాం. ఎన్ రకం బాహ్య అర్ధవాహకాలు, పీ రకం బాహ్య అర్ధవాహకాలు అంటాం. మరి ఇక్కడ ఎన్ టైపు నెగిటివ్ టైప్. ఇక్కడ ఎన్ ఈజ్ నెగిటివ్ టైప్. ఎన్ అంటే ఏంటవుతుందంటే నెగిటివ్ టైప్. నెగిటివ్ టైప్ ఎలక్ట్రికల్
వాటిలోకి వచ్చేసరికి సెమీ కండక్టర్స్ అనమాట. నేను గురించి సెమీ కండక్టర్స్ తీసుకున్నట్లయితే ఏదైతే మనకి సెమీ కండక్టర్స్ లో ఇన్సులేటర్ దీంట్లో ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక క్రిస్టల్ లాటిస్ తీసుకోండి, సిలికాన్ క్రిస్టల్ లాటిస్ ఇలా తీసుకోండి. సిలికాన్ అనేది ఏ గ్రూప్ అని చెప్పాము? 4th గ్రూప్. ఇది ఒక సిలికాన్ స్ఫటిక జాలకము. ఒక సిలికాన్ స్ఫటిక జాలకం తీసుకొని దీనికి ఇదే గ్రూప్ జనరల్ గా 4th గ్రూప్. ఇదే గ్రూప్ 4th గ్రూప్ ఎలిమెంట్. 4th గ్రూప్ ఎలిమెంట్ తీసుకొని ఎన్ టైప్ లోకి వచ్చేసరికి మనము ఈ 4th గ్రూప్ కి 5th గ్రూప్ ఎలిమెంట్స్. 5th గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సిక్, ఆంటిమోని, బిస్మత్ ఎలిమెంట్స్ ఏదైనా కలవచ్చు. అందులో ఫాస్ఫరస్ ఇంప్యూరిటీ అనేది ఫాస్ఫరస్ ఇంప్యూరిటీ యాడ్ చేసినాము. ఫాస్ఫరస్ మలినం అంటాం నేను. ఫాస్ఫరస్ ఇంప్యూరిటీ యాడ్ చేసినప్పుడు అప్పుడు ఏదైనా ఒక సిలికాన్ ప్లేస్లోకి యాడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? సిలికాన్ ఇలాగా ఒక లాటిస్ తీసుకున్నాం. సిలికాన్ క్రిస్టల్ లాటిస్ ఇలాగా తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? దీనికి ఏ గ్రూప్ తయారు చేస్తాము? 5th గ్రూప్. ఇదే గ్రూప్ ఇది 5th గ్రూప్. 5th గ్రూప్ ఇంప్యూరిటీ వచ్చేసరికి ఫాస్ఫరస్ తీసుకోవాలి. ఫాస్ఫరస్ అనేది ఒక సిలికాన్ గ్రూప్ లో యాడ్ అయ్యింది. 4th గ్రూప్ లో జనరల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 4. మరి 5th గ్రూప్ లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 5. కంపేర్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ దీనిలో ఉంటుంది కదా. ఆ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ అనేది ఈ క్రిస్టల్ లాటిస్ కనుక మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది వస్తుంది. అలా వస్తే దాన్ని ఏమవుతుందంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అని. ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అంటే ఏదైనా మనకి స్ఫటిక జాలకంలో ఒక సిలికాన్ లేదా జెర్మేనియం స్ఫటిక జాలకంలో 4th గ్రూప్ అనమాట. సిలికాన్ లేదా జెర్మేనియం అయినటువంటి 4th గ్రూప్ స్ఫటిక జాలకంలో ఫాస్ఫరస్ అంటే 5th గ్రూప్ మలినమైన ఫాస్ఫరస్ ఇంప్యూరిటీ అంటే ఫాస్ఫరస్ ని కలపడం వల్ల దానిలో ఒక ఎలక్ట్రాన్ అధికంగా ఉండడం వల్ల ఆ ఎలక్ట్రాన్ అనేది ఆ స్ఫటిక జాలకం అంతా చెల్లించడం వల్ల ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ వచ్చింది కాబట్టి ఏ ఛార్జ్ వచ్చినట్టు నిలిపించారు. ఆ ఎలక్ట్రాన్ అనేది చెల్లించడం వల్ల వచ్చినటువంటి ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఏమంటామంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అంటాము. ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అంటే ఏదైతే మనకి 4th గ్రూప్ ఇంప్యూరిటీస్ ఉన్నాయో వాటికి 5th గ్రూప్ ఇంప్యూరిటీ కలిపినప్పుడు ఎక్స్ట్రా ఎలిమెంట్ అనేది అందులో క్రిస్టల్ లాటిస్ లో ఉండడం వల్ల ఆ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ అనేది ఆ క్రిస్టల్ లాటిస్ లో మూవ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ విద్యుత్ వాహకత అనేది వస్తుంది. దాన్ని ఏమంటామంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటాం. అదే పీ టైప్ తీసుకున్నప్పుడు పీ టైప్ సెమీ కండక్టర్. పీ మీన్స్ పాజిటివ్ టైప్, ఎన్ మీన్స్ నెగిటివ్ టైప్ అని చెప్పారు. సేమ్ ఇదే క్రిస్టల్ లాటిస్ సిలికాన్ తీసుకోండి. క్రిస్టల్ లాటిస్ సిలికాన్ ఇలాగా క్రిస్టల్ లాటిస్ తీసుకున్నాం. దీనికి ఇప్పుడు ఏం చేయాలి? ఏ గ్రూప్ అని జనరల్గా చెప్పాము? 4th గ్రూప్. మరి 4th గ్రూప్ కి ఇంప్యూరిటీ వచ్చేసరికి ఏం కలుపుతామంటే ఇందులోకి ఇది 5th గ్రూప్ కదా, ఇక్కడికి వచ్చేసరికి 3rd గ్రూప్ కలుపుతాం. 3rd గ్రూప్ ఏంటి? బోరాన్, కార్బన్, సిలికాన్ అంటే బోరాన్, కార్బన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, గ్యాలియం ఎలిమెంట్స్ అనే ఉన్నాయి. అందులో మనం ఇంప్యూరిటీ బోరాన్ యాడ్ చేసి మనం ఆ బోరాన్ అనేది ఒక సిలికాన్ ప్లేస్ లోకి యాడ్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది? ఎస్ సిలికాన్ ఇలాగా క్రిస్టల్ లాటిస్ ఉన్నాయి. సిలికాన్ అంటే క్రిస్టల్ లాటిస్ తీస్తాం. ఇప్పుడు ఇందులో ఏమైనా యాడ్ అవుతుంది? బోరాన్. ఏమి యాడ్ అవుతుంది? బోరాన్ అంటే ఇదిగా పీ వచ్చేది. అప్పుడు బోరాన్ అనేది ఏ గ్రూప్? జనరల్ గా ఇదే గ్రూప్ అని చెప్పాము. ఇక్కడ యాడ్ చేసి ఇంప్యూరిటీ 3rd గ్రూప్ అంటే ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. అంటే వీటితో కంపేర్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే పాజిటివ్ హోల్ అనేది వస్తుంది. ఆ పాజిటివ్ హోల్ రావడం వల్ల ఆ హోల్ పూరించడానికి పక్కన ఉండే సిలికాన్ అనేది ఎలక్ట్రాన్ ఇస్తుంది. అప్పుడు ఈ సిలికాన్ ఎలక్ట్రాన్ తగ్గిపోతే దాని పక్కన ఉండే సిలికాన్ ఎలక్ట్రాన్ ఇస్తుంది. అప్పుడు ఆ ఎలక్ట్రాన్ ఆ పాజిటివ్ హోల్ ధనావేశ రంధ్రం అంటాం. ఆ ధనావేశ రంధ్రాన్ని పూరించడానికి ఈ స్ఫటిక జాలకం అంతా ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవడం వల్ల ఎలక్ట్రికల్ కండక్టివిటీ విద్యుత్ వాహకత అనేది వస్తే దాన్ని ఏమంటామంటే పీ టైప్ సెమీ కండక్టర్. పీ రకం అర్ధవాహకాలు అని చెప్తాము. జనరల్గా మనకి ఇక్కడ అర్ధవాహకాలు 2 రకాలు అని చెప్పాము. బాహ్య అర్ధవాహకాలు 2 రకాలు, ఎన్ రకము, పీ రకం. ఈ ఎన్ రకంలోకి వచ్చేసరికి
ఏదైతే మనకి సిలికాన్ లేదా జెర్మేనియం క్రిస్టల్ లాంటి స్ఫటిక జాలకం తీసుకున్నామో దానిలో 5th ఇయర్ గ్రూప్ మహిళలు కలపడం వల్ల వచ్చినటువంటిది నెగిటివ్ టైప్ రుణావేశిత N రకము లేదా నెగిటివ్ టైపు సెమీ కండక్టర్స్ అంటాము. అదే మనకి పీ టైప్కి వచ్చేసరికి ఏదైతే మనకి సిలికాన్ లేదా జెర్మేనియం క్రిస్టల్ లాంటిస్ తీసుకున్నామో దానికి 3rd ఇయర్ గ్రూప్ ఇంప్యూరిటీ అయినటువంటి ద్వారాన్ని మలినం కలిపినప్పుడు ఆ క్రిస్టల్ లాంటిస్లో పాజిటివ్ హోల్ ధనావేశిక రంధ్రం ఏర్పడినప్పుడు ఆ రంధ్రాన్ని పూరించడానికి దాని సమీపంలో ఉన్నటువంటి సిలికాన్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది రొటేట్ అయితే దాన్ని ఏమంటామంటే మూవ్ అవ్వడం వల్ల ఎలక్ట్రికల్ కండక్టివిటీ వస్తే దాన్ని ఏమంటామంటే పీ టైప్ సెమీ కండక్టర్స్ లేదా పాజిటివ్ టైప్ సెమీ కండక్టర్స్ అని చెప్తాం. ఇది మనకి సెమీ కండక్టర్స్ అనేవి ఈ టాపిక్. నెక్స్ట్ ఇంటర్నల్ వచ్చేసరికి అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏదైతే మనకి ఇన్సులేటర్స్ ఉన్నాయో వాటికి టెంపరేచర్ యూజ్ చేసిన తర్వాత కండక్టర్స్గా మారడం వల్ల వచ్చినటువంటి ఇంటర్నల్ సెమీ కండక్టర్స్ అన్నమాట. అయితే ఈ సెమీ కండక్టర్స్ అన్నిటికీ కూడా వాటి యొక్క లిమిట్ అంటే వాహకత పరిధి అనేది ఎంతవరకు ఉంటుందంటే 10⁻⁻⁶ to 10⁻⁴ ఓమ్ ఇన్వర్స్ మీటర్ ఇన్వర్స్. వాటి యొక్క వాహకత పరిధి అనేది ఎంత ఉంటుందంటే 10⁻⁻⁶ నుండి 10⁻+4 ఓమ్ ఇన్వర్స్ మీటర్ ఇన్వర్స్ అనేది వాటి యొక్క వాహకత పరిధి అనేది ఉంటుంది. ఇది మనకి విద్యుత్ ధర్మాల్లోకి వచ్చేసరికి మెయిన్. విద్యుత్ ధర్మం ప్రధానంగా తీసుకుంటే ఎన్ని రకాలు చెప్పాము, 3. ఫస్ట్ ఏంటి, వాహకాలు ఎలక్ట్రికల్ కండక్టర్స్, నెక్స్ట్ ఇన్సులేటర్స్, నెక్స్ట్ సెమీ కండక్టర్స్. వీటిని వీటి యొక్క డెఫినేషన్స్ తెలియాలంటే ముందు మనకి ఏం తెలియాలంటే జనరల్గా బ్యాండ్ థియరీ ఆఫ్ మెటల్స్ అంటే లోహ పట్టీ సిద్ధాంతం తెలియాలి. మరి బ్యాండ్ థియరీ ఆఫ్ మెటల్స్ తెలియాలంటే 2 రకాల బ్యాండ్స్ తెలియాలి. ఆ బ్యాండ్స్ ఏంటంటే ఫస్ట్ది వ్యాలెన్సీ బ్యాండ్, సెకండ్ వన్ కండక్షన్ బ్యాండ్. వ్యాలెన్సీ బ్యాండ్ అంటే ఎలక్ట్రాన్ ఉన్నటువంటి బ్యాండ్, ఎనర్జీ లెవెల్ తక్కువ ఉన్నటువంటి బ్యాండ్. కండక్షన్ బ్యాండ్ అంటే ఎలక్ట్రాన్ అనేవి వేటెడ్ బ్యాండ్, నెక్స్ట్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉన్నటువంటి బ్యాండ్. ఆ రెండింటికి మధ్యలో ఉన్న గ్యాప్ ఏమంటామంటే ఫర్బిడన్ నిషిద్ధ ప్రాంత నిడివి అంటాం. ఆ నిశ్చిత ప్రాంత నిడివిని బేస్ చేసుకొని ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అనేవి 3 రకాలు. అందులో ఫస్ట్ ఏంటంటే వాహకాల్లో ఈ రెండింటికి ఉన్నటువంటి గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈజీ అవుతుంది. అదే బంధకాల్లోకి వచ్చేసరికి ఈ ఫర్బిడన్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది సాధ్యపడదు. అదే అర్ధవాహకాలకు వచ్చేసరికి ఈ ఫర్బిడన్ ఏరియా అనేది మీడియంలో ఉండడం వల్ల, మధ్యస్థంగా ఉండడం వల్ల ఎలక్ట్రికల్ కండక్టివిటీ కొంతవరకు సాధ్యపడుతుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఏమవ్వాలి, టెంపరేచర్ కానీ లేకపోతే మలినాలను కానీ ఇంప్యూరిటీస్ కానీ యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇన్సులేటర్స్ అనేవి కండక్టర్స్గా మారుతాయి. మళ్ళీ 2 రకాలని చెప్పాము, ఇంటర్నల్ ఒకటి, ఎక్స్టర్నల్ ఒకటి. వీటిలోకి వచ్చేసరికి ఎక్స్టర్నల్ సెమీ కండక్టర్స్లోకి వచ్చేసరికి N టైపు, P టైపు. N టైప్ అంటే నెగిటివ్ టైప్ సెమీ కండక్టర్స్, P టైప్ అంటే పాజిటివ్ టైపు సెమీ కండక్టర్స్. అంటే వీటిలో ఏవైతే ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తామో దాన్ని ఇక్కడ మనం డోపింగ్ అని కూడా చెప్తాం. ఇది ఈరోజు టాపిక్. రేపు ఇంకొక టాపిక్ తోని కలుద్దాం. నమస్తే.